జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరి డీలిమిటేషన్ అయిన తర్వాత అక్కడ ఒక నియోజకవర్గం ఏర్పడడం, దానికి గోపీనాథ్ గారికి అవకాశం రావాలని పార్టీలో మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అప్పుడు నేను కూడా అధ్యక్షుడిగా ఉండే అధ్యక్ష. ఆ తర్వాత నేను అప్పటికే 3 సార్లు శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి నా సనత్ నగర్ తర్వాత 2014లో మా 2 కాన్స్టిట్యున్సీలు బార్డర్ అధ్యక్ష. నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినా గోపి జూబ్లీహిల్స్. నా నియోజకవర్గం కంటే ఎక్కువ నేను జూబ్లీహిల్స్ తిరిగిన అధ్యక్ష. ఎందుకంటే నాకు ఎప్పుడో 15-20 ఏళ్ల కింద అవకాశం వచ్చింది, తోటి యువకులం ఇద్దరమే, కానీ గోపికి ఫస్ట్ టైం అవకాశం వచ్చిందని ఇక బోరబండ, ఈసుగూడ, రైమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్, వెంగళరావు నగర్, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి స్లమ్స్ నేను ఎట్టి పరిస్థితుల్లో గోపి గెలవాలనేటువంటి సంకల్పంతో పనిచేసినాం అధ్యక్ష. బట్ మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండడం, నిరంతరంగా అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా తన సొంత కార్యక్రమాలు కూడా డిజైన్ చేసుకుంటుండే, ఒక పండుగలు వచ్చినా సొంతంగా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిత్వం అధ్యక్ష. ఆ తర్వాత 2 రాష్ట్రాలు అయిపోయినాయి. అప్పటికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మేము, గోపీనాథ్ గారు అందరం కలిసి పనిచేసినాం. ఆ తదనంతరము 2 రాష్ట్రాలు అయిపోయినాయి కాబట్టి మరి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మాతో మాట్లాడినప్పుడు ఇక 2 రాష్ట్రాలు అయినాయి, మనం కలిసి పనిచేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నప్పుడు మేమందరము మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో చేరడం, కలిసిమెలిసి పనిచేస్తుంటాం అధ్యక్ష. ఏ చిన్న కార్యక్రమం అయినా మాట్లాడుకునే పనిచేస్తున్నటువంటి సందర్భం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే తన ఆరోగ్యం అనేది ఇంత తీవ్రంగా ఉంటుంది, తను ఇంత చిన్న వయసులోనే మనం కోల్పోతాం అనేటువంటిది కలలో కూడా ఊహించలే అధ్యక్ష. చనిపోయే ముందు 25వ తారీఖు నాడు మా తమ్ముడి డిన్నర్ ఉంటే నాకు ఫోన్ చేసి ఉదయమే ఇంటికి వచ్చి ఇద్దరం కూర్చొని 1 గంట సేపు మాట్లాడుకున్న తర్వాత తన విషయాలు నాతో షేర్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన, రేపు డిన్నర్ అయినాక నేను ఆస్ట్రేలియా పోతున్నా, వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకొని ఇబ్బందులు లేకుండా చూసుకుందామంటే అనుకోకుండా మరి వారు మరణించడం నిజంగా అధ్యక్ష మరి అది దేవుడు, జననం మరణం అనేది మన సర్వసాధారణమైనప్పటికీ పేదలు ప్రేమించేటువంటి, ప్రజలు ప్రేమించేటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష.